మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రమా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ NCST ఢిల్లీ నుండి రావడం జరిగింది. నేను తెలుగు వాడిని కాబట్టి, మీ ఊరు వాడిని కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా. పక్క రాష్ట్రం కాదు, ఉన్న రాష్ట్రం కాబట్టి మీకు తెలుగులో చెప్పదలుచుకున్నా. మిత్రమా, మీరు నాతో పాటు మీరు ఇంతసేపు తిరిగిరు. స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు స్టార్ట్ అయిన ఫుడ్ సెక్షన్ చూసినాం. నాణ్యమైన ఫుడ్ లేదు, పరిస్థితి మీరు గమనిస్తూనే ఉన్నారు. రేపటి భవిష్యత్తు యువతది. కానీ ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటివి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం? హాస్టల్ రూమ్స్ చూసినాం. ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు. కనీసం బాత్రూంలో వాటర్ లేదు. వాళ్ళే కింద 6 ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు. తాగడానికి అదే, బాత్రూమ్ పోవడానికి అదే, స్నానానికి అదే. 2 రోజులు స్నానాలు కూడా చేయరంట పిల్లలు. నేను కాదు, వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నా. వాళ్ళు చెప్పింది మీరు చూసిరు కూడా, అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు. తరగతి గదులు 30 మంది కన్నా ఎక్కువ పెట్టదని నామ్స్ ఉంది గవర్నమెంట్. 70 మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు. మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబో గీబో ఏది లేదు. ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి ఒక 4-5 ఎగ్జామ్లు రాస్తారంట. ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి. స్టూడెంట్ అంటున్నారు, మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అయింది సార్. ఎట్టా 10th అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఇక్కడ పెట్టిపోయారు. అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే 3 months నుండి. ఏం చేస్తున్నారు బిడ్డ? బయట అకాడమీ అని రాసింది, చైతన్య అకాడమీ అని రాసి ఉందేమో. ఏదిగో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని రాసి ఎడ్యుకేషన్ అంటే ఏదో రాసిండు. కానీ ఇక్కడ అకాడమీ అనేవి లేదు. ఇక్కడేం లేకుండా ఆడ మాత్రం అకాడమీ అని రాసిండు. కానీ స్టూడెంట్ చెప్పేది ఏంది? మేము ఇంటర్ బోర్డు వాళ్ళం, ఇంటర్ చదువుతున్నా అని చెప్తున్నారు. మరి ఇంటర్ చదువుతుంటే గవర్నమెంట్ నామ్స్ పాటించాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు. మేము ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు సార్ అంటున్నారు. ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ నామ్స్, తరగతి గదులతో ఎంత విశాలంగా ఉండాలో వాళ్ళకి హాస్టల్ కూడా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది. వారికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న పర్సన్ని ఏదాన్ని బిల్డింగ్ పర్మిషన్ ఏదా అంటే మున్సిపల్ ట్యాక్స్ ఏది, మున్సిపల్ పర్మిషన్ కావాలి, లేబర్ పర్మిషన్ కావాలి, ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చిన లైసెన్స్ ఒక తప్పు ఇది కావాలి. ఏదే అంటే ఇక్కడ ఏం లేదు, సెంట్రల్ బోర్డు అని మాట్లాడతారు. మరి సెంట్రల్ ఎక్కడో ఉంటే స్టూడెంట్స్ ఆడనే ఉండాలా. స్టూడెంట్ ఆడ ఉండాల్సిన వాళ్ళు ఈడెందుకున్నారు? స్టూడెంట్ ఈడెందుకున్నారు అంటే మిత్రమా, రేపటి రోజు ఏమైనా జరగరాంది, ఫైరో గీరో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి? ఏది దీనికి నామ్స్? ఏది దీని సెక్యూరిటీ? ఏది ఇక్కడ సేఫ్టీ? అంటే మన గవర్నమెంటు ఆఫీసర్లు అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ అయినా కొంచెం ఒకసారి ఆలోచించాలి. తరాలు మారుతాయి, గవర్నమెంట్లు మారుతాయి, బుద్ధి మాత్రం రావట్లేదు. గవర్నమెంట్లకి బుద్ధి మాత్రం రావట్లేదు. దాదాపు చైతన్యకి ఇక్కడ 2 పర్మిషన్లు ఉన్నాయంట. ఈ మాదాపూర్ ఏరియాలలో ఓన్లీ 2 బిల్డింగ్లు పర్మిటెడ్ అంటుండు. కానీ ఇక్కడ 30 క్యాంప్స్ కన్నా ఎక్కువ ఉన్నాయండి అంటుండు దాదాపు. అందులో ఇది నాన్ పర్మిషన్ ఏరియా. ఇది ఒకటే కాదు, చైతన్య ఒకటే అనుకోవట్లేదు, నారాయణ కూడా అదే పరిస్థితి. అందుకే ఇవన్నీ గమనించి ఆల్రెడీ దేశంలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ సిస్టానికి ఆల్రెడీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ దౌర్భాగ్యం ఏంటంటే చెప్పుకోకూడదు, రాజకీయంగా మాట్లాడకూడదు, కానీ ట్రైబల్ వెల్ఫేరు ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమంత్రి దగ్గర, హోము ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది, మినరల్స్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అన్నీ అతని దగ్గర పెట్టుకొని కుప్ప పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇక ఎక్కడ చెప్తారు స్వామి? నీకు చదువుకునేంత టైం ఏడా? నేను మాట్లాడే నిన్ను తిట్టుకోవడానికే టైం లేదా? ఇది ఏడా చెప్తావు? ఇట్లాంటిది కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇమీడియట్లీ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీకు ఆల్రెడీ సెంట్రల్ నుండి గవర్నమెంట్ యూజీసీ గైడ్లైన్స్ కూడా ఇప్పించినాం. వీళ్ళకు యూజీసీ గైడ్లైన్స్ కూడా యూజీసీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఇంటర్, డిగ్రీ వాటి మీద మీ పాలసీ ఏంది, మీ సిస్టమ్ ఏందో చెప్పమని వీళ్ళని కూడా ఇక్కడ ఉన్న
ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఢిల్లీ పిలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డేటా దాదాపు నాకు 2-3 నెలల క్రితం వీటి మీద కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్లో నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ రూపంలో నేను కంప్లైంట్ పెట్టుకొని వాటి మీద అన్ని 2 సార్లు హియరింగ్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిచి మాట్లాడినాకనే వాళ్ళు ఇచ్చిన పేపర్లు పట్టుకున్నాకనే వాళ్ళు చెప్పిన విధానాన్ని అన్నీ విన్నాకనే అది కరెక్టా కాదా అని చేసి ఎలా ఆడిట్ చేయడానికి జస్ట్ విజిట్ చేయడానికి నడవదు. కానీ చాలా నేను వాళ్ళు చెప్పిన దానికన్నా దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంత, సార్ నిజంగా ఇలా ఉంది సార్ అని అంటున్నారు, కానీ దానికన్నా ఘోరంగా ఉంది. తక్షణమే వీటికి ఇప్పుడున్న ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఏది విద్యాశాఖ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఇమీడియట్లీ పర్మిషన్ లేని వాటిని ముయించాలి. పర్మిషన్ ఉన్న వాటికి నామ్స్ ఎలా ఉండదు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నా చూడాలి. మిషన్ తెలుసు కదా మీకు, యాజ్ ఎ జ్యుడిషియర్ ఎక్కడైనా పోవచ్చు, ఏదైనా గవర్నమెంట్ లేదు ప్రైవేట్ లేదు, ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం వచ్చినా ఈ కమిషన్ హాజరవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది.